నమస్తే, నేను నవీన్. ఇక అంతర్జాతీయ సంబంధించినటువంటి అంశాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. ముఖ్యంగా సింధూర్ సంబంధించినటువంటి అంశాలు, ఇటు ఆపరేషన్ సింధూర్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్ళింది. ముఖ్యంగా అనేక రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ బీహార్ ఎన్నికల టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ ఈ విధంగా హైలైట్ చేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన, బీజేపీ ఒక వ్యూహం ఏ విధంగా ఉండబోతున్న అంశాలు కూడా పెంటపాటి పుల్లారావు గారిని అడుగు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా బీహార్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా దేశవ్యాప్తంగా వచ్చిన ప్రశ్న ఏంటంటే, మన దేశానికి ఇప్పుడు అందరు తెలుసుకున్నది చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దాదాపు 15,000 కిలోమీటర్ల సరిహద్దు మీద మనకు విరోధీలు ఉన్నారు, పెరిగారు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తప్పకుండా ఉత్తర భారతే కాదు దేశం అంతా ఒక ఆలోచన వచ్చింది, ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చింది. మనకి ఏదో సింపుల్గా ఏదో ఇక్కడ ఫ్రీ బీజ్ మీద బ్రతుకుతాం, దాని మీద బ్రతుకుతాం అని కాకుండా దేశానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉన్నదని తెలుసుకున్నారు. అది మొన్న ఆపరేషన్ సింధూర్ ఎలా ట్యాకిల్ చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తాం. ఎప్పుడైతే పాకిస్తాన్ పహల్గామ్లో వాళ్ళు టెర్రరిస్ట్ ఉగ్రవాద యాక్షన్ తీసుకున్నారో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చాడు, నేను ఏదో చేస్తానన్నాడు. చాలా సీరియస్గా చెప్తే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర కూడా అటమ్ బాంబులు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర వాళ్ళ దగ్గర ప్లేన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మిసైల్లు ఉన్నాయి. అందరికి తెలిసిన విషయం. పాకిస్తాన్ ఓపెన్ గా మేము అటమ్ బాంబు పడతాము అని అన్నారు. అలాంటి సమయంలో ప్రజలు, బీహార్ ప్రజలు చూసింది ఏంటంటే, మంచి వ్యూహాలతో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేశారు, చాలా విశేషంగా అటాక్ చేశారు. చైనా తీసుకొచ్చిన సామాన్ అంతా బయటికి పక్కన పెట్టేశారు. సో ఒక విజయం వచ్చింది. తప్పకుండా బీహార్ ఓటర్స్కి మైండ్లో మన దేశానికి ఈ ప్రభుత్వం కాపాడుతుంది. మిగతా ప్రభుత్వాలు కాపాడుతాయా లేదా మనకు తెలియదు, ఇది ఒక ఫ్యాక్టర్. మిగతాది బీహార్ రాష్ట్రంలో కనుక మిగతా పరిపాలన వ్యవహారం బాగుండి ఉంటే ఇది చాలా ప్లస్ అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్గా ప్రజలు ఈ యుద్ధం చూసింది ఏంటి, టీవీ మీద చూశారు, సోషల్ మీడియా మీద చూశారు. అదే కాకుండా ఈ యుద్ధం ప్రత్యేకత ఆపరేషన్ సింధూర్ ఏమిటంటే, మనుషులు, పైలట్లు, హీరోస్ కాదు, మషినరీ టెక్నాలజీ హీరోస్. మిసైల్ టెక్నాలజీ, ఆ వచ్చే మిసైల్ లాప్ చేయటం ఎలా చేశారు ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇది ఒక పెద్ద క్రెడిట్ పాయింట్. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ భారతదేశం ఓడిపోయిందనుకో, భారతదేశం పాకిస్తాన్ మిసైల్ ఆఫ్ చేయలేకపోయిందనుకో, ఇద్దరూ సమానంగా పోటీ పడ్డారు, ఏమి భారతదేశం పెద్ద ఏం చేయలేదు అని వస్తే తప్పకుండా నెగిటివ్ పాయింట్ అవుతుంది కదా, నరేంద్ర మోడీ ఇమేజ్ దెబ్బతింటుంది కదా. సో ఎప్పుడైతే ఇది బాగా జరిగిందో పాజిటివ్గా వస్తుందనే మనం అనుకోవాలి. ఎంత పాజిటివ్ అది మనం క్వాంటిఫై చేయలేము. 5, 6, 7 తప్పకుండా పాజిటివ్. ఓడిపోతే నెగిటివ్ వచ్చినప్పుడు గెలిస్తే పాజిటివ్ వస్తుంది కదా. సో పాజిటివ్గా ఇది ఒక ఇంపాక్ట్ మాత్రం బీహార్లో ఉంటుంది. మనకొకటి అంటే జాతీయ భద్రత సంబంధించినటువంటి అంశాలు ఇటు రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపగలుగుతాయంటారు? ఒకటి, దేశం అనేది డెవలప్ అవ్వే కొద్ది మనం చూసాం, ఇతర దేశాల్లో కూడా డెవలప్ అవ్వే కొద్ది వాళ్ళకి దేశం అని, మిగతా ఫ్యాక్టర్స్ అని, విదేశ విషయాలని, మనకి ప్రమాదాలు ఎక్కడున్నాయి, మన మీద ఇంపాక్ట్ ఏమిటి. ఇవాళ పాకిస్తాన్, చైనా మన మీద వ్యతిరేకత చేయటం ఇంపాక్ట్ ఏమిటంటే, మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం డిఫెన్స్ మీద, ఎక్కువ ఆలోచన వస్తుంది, వాళ్ళు ఉగ్రవాది యాక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి రాను రాను డెవలప్ అవ్వే కొద్ది ప్రజలు ఇక్కడ చూసేది ఏంటంటే, విదేశ విషయాలు, రక్షణ విషయాలు, సెక్యూరిటీ విషయాలు, ఇవి కూడా ఇంపాక్ట్ వస్తాయి. చాలా మందికి ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఈవేళ టెక్నాలజీ వల్ల వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నారు. అన్ని దేశాల్లో జరిగింది ఇదే. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు సింపుల్గా ఫుడ్ విషయాలు, బేసిక్ విషయాలు, షెల్టర్ విషయాలు, ఉండటానికి ఇల్లు విషయాలు చూస్తారు. డెవలప్మెంట్ వచ్చే కొద్ది మిగతా విషయాలకు వస్తారు. కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఈవేళ 70%, 80% అన్ని విషయాలు లెక్క పెడతారు. కాబట్టి వాళ్ళకి ఒక రాను ఒక ఫ్యాక్టర్ ఇదే. దీని గురించే ఓట్లు వేసేది ఒక 10% మంది ఉంటారు. బట్ బై అండ్ లార్జ్ ఇది కూడా ఒక సమస్య. ఆలోచనలు మనకి రేషన్ ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, రైతులకు ఇది ఇస్తున్నారు, అది ఫ్రీ ఇస్తున్నారు. కానీ అక్కడ బోర్డర్లో ఈ భూమి అంతా పోయింది, మన ఇంటి ముందరకు వచ్చేసారి చైనీస్, పాకిస్తానీస్ అంటే అది కూడా బ్యాడ్ వస్తుంది. కాబట్టి ఇది ఫ్యాక్టర్. ఎంత అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ వచ్చే కొద్ది అది వేరే విషయం. ముఖ్యంగా బీహార్ సంబంధించినటువంటి విషయంలో బీజేపీ భద్రత అనేది ఒక నినాదం కూడా తీసుకుంటుంది. ఆ భద్రతా నినాదం బీహార్ ఓటర్లని ప్రభావితం చేస్తుందంటారా?
అది పెద్ద నేను అది అంత చేసిన ఉపయోగం లేదు. ఒక భద్రతా విషయమే ఉపయోగపడతాదంటే అసలు ఉపయోగపడదు. ఇందిరాగాంధీ 71లో మర్చిపోవద్దు, బంగ్లాదేశ్ ఆమె క్రియేట్ చేసింది, పాకిస్తాన్ ఓడించింది. మరి 77కి వచ్చేటప్పటికి ఓడిపోయింది, 74 వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాల్లో ఓడిపోవటం మొదలుపెట్టింది. ప్రజలు చూసేది ఏంటంటే ఈవేళ పరిపాలన కూడా ఎలా ఉంటుంది. పరిపాలన అంటే మాకు ఫ్రీబీ ఇచ్చేయడు అది ఇచ్చేయడం కాదు. పరిపాలన ఎలా ఉన్నది, ప్రభుత్వం ఎలా ఉన్నది, కొద్దిగా ఆనెస్ట్గా ఉన్నదా, వీళ్ళు తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారా, లేకపోతే గూండారాజు ఉన్నదా, ఇది ఆలోచిస్తారు. సో ఇది బీజేపీ ఒక్క ఇష్యూ మీద వెళ్తే వాళ్ళకి మీద వ్యతిరేకం వస్తుంది. వాళ్ళు అక్కడ ప్రజలకి ఎన్ని చేశాం ప్లస్ ఇది చేశాం అని చెప్తే ఉపయోగం. వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఎలాంటి నాయకులు, యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేలు మార్చేస్తారా, ఏం చేస్తారు, అది పెద్ద ఫ్యాక్టర్ కూడా. అక్కడ బీహార్లో పాత ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి పాతగా చేయరు. బీజేపీ మనం చూసింది ఏంటంటే దాదాపు అక్కడ బీహార్లో 240 చిల్లర ఎమ్మెల్యేలు ఉన్న చోట సగం మంది వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేని డ్రాప్ చేస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ. సో ఇవన్నీ ఒక మిక్స్డ్ విషయాలు ఉంటాయి. ఏదో ఒక విషయం మీద వెళ్ళిపోతారు అనే అలిగేషన్ కరెక్ట్ కాదు, అది కరెక్ట్ స్ట్రాటజీ కూడా కాదు బీజేపీ. ఎస్, కమింగ్ టు ది తెలంగాణ సంబంధించినటువంటి విషయాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు రావడం జరుగుతుంది, పాలన సరిగా చేయలేకపోతున్నారని. రేవంత్ రెడ్డి భవిష్యత్ ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా మనం ఒక పాయింట్ మాత్రం అగ్రీ చేయాలి. రేవంత్ రెడ్డి చాలా షూట్ పాలిటిషియన్. ఆయన ఏమి లేకుండా ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ని గెలిపించింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా? చాలా కష్టం. ఎందుకంటే లీడర్షిప్ ఇచ్చారు, ఆయన కొన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేసుకున్నారు. సో అంతవరకు కరెక్ట్గా వచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు ఇది మాత్రం తప్పకుండా నేను ఖండిస్తున్నా. అలాంటి గ్యారెంటీస్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద పెట్టి అన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చేయలేరు. దాని గురించి బయట వస్తుంది కదా, 6 చేయలేకపోతున్నారు కదా. ఇక్కడ హైకమాండ్ ఆయనకి స్వతంత్రం ఇవ్వాలి, తగ్గించవలసింది తగ్గించాయి. అది చేస్తే రేవంత్ రెడ్డి గారికి మొదలు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బాగా మేనేజ్ చేస్తాడు, ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తాడు, పాలిటిక్స్ మేనేజ్ చేస్తాడు, ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ చిన్న విషయం కాదు మేనేజ్ చేస్తున్నాడు. తప్పులు జరుగుతూ ఉంటాయి, తప్పులు చేయొచ్చు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఆయన ముందర వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే 6 గ్యారెంటీలో ఒక 2 డ్రాప్ చేసి నేను ఈ 4 సరిగా చేస్తాను అని ముందరికి వెళ్ళిపోతే చాలా వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం తేలిపోతుంది. న్యాచురల్గా ఇంకో పాయింట్ కూడా ఎప్పుడు నా వ్యూ ఏంటంటే క్యాబినెట్లో ఎక్కువ పొగిడిదారులు ఉంటూ 1 or 2 ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు ఉండాలి. 1 or 2 హెవీ వెయిట్స్ ఉండాలి. ఏది పొలిటికల్ హెవీ వెయిట్స్ పూర్వం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు కాదు, అది లేకపోతే ఏడిపిస్తారు. ఎక్స్పర్ట్స్ కావాలి. 1-2 ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి పెడితే కొంచెం స్మూత్గా రన్నింగ్ అవుతుంది. బ్యూరోక్రసీని ఎలా హ్యాండిల్ చేయాలి తెలుసుకోవచ్చు. తప్పకుండా ఆయన ముందర వచ్చిన ఛాలెంజ్ ఈ 6 గ్యారెంటీస్లో ఒక 2 డ్రాప్ చేస్తే ప్రజలు కూడా ఆనందపడతారు. అన్నీ చేయలేనప్పుడు తప్పులేదు, నేను చేయలేకపోతున్నానని చెప్పేసి ముందుకు వెళ్ళాలి. కానీ ఇది ఇవ్వలేకపోతున్నా ఆయన చెప్తాం అనవసరం. సో ఆయనకి స్మూత్ సేలింగ్ ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నాయి. కొత్త టీం తెచ్చుకోవాలి, డైనమిక్ టీం తెచ్చుకోవాలి, కొత్త ఐడియాస్ తెచ్చుకోవాలి. పూర్వం ఏ ముఖ్యమంత్రి బాగా సక్సెస్ఫుల్గా చేశాడో అది కాపీ చేయాలి, కొత్త మోడల్ తీసుకురావాలి. తీసుకొస్తే ఆయన ఛాలెంజ్ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఆయనకున్న చిన్న అదృష్టం ఆపోజిషన్ బీజేపీ టీఆర్ఎస్ ఉన్నాయి. సో అది డివైడ్ అయిపోయి ఉన్నాయి. టీఆర్ఎస్ బీజేపీ ఎలక్షన్లో కలుస్తారని ఎవరు అనుకోవట్లేదు. అది కూడా ఆయన మేనేజ్ చేసుకోవచ్చు. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే ఆయన 6 గ్యారెంటీలో 2 డ్రాప్ చేస్తాడా, తగ్గిస్తాడా, అప్పుడు ధైర్యంగా ముందరికి వెళ్తాడా, అది ఆయన చేతిలో మాత్రం. ప్రస్తుతానికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఏం చెప్తారు? ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు సార్ట్ అవుట్ చేయవచ్చు, అది పెద్ద విషయం కాదు. హైదరాబాద్కు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి లేదు, హైదరాబాద్కి, తమిళనాడుకి, కర్ణాటకకి, అలాగే ఇలాగా ఈ పక్కన అహ్మదాబాద్ అండ్ మహారాష్ట్రకి ఏమున్నదంటే ఎవరు ఏం చేయకపోయినా ఆటో పైలట్ మీద ఆ రాష్ట్రాలు పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే న్యాచురల్గా అట్రాక్టివ్ లొకేషన్, అది న్యాచురల్గా బిజినెస్ పెరుగుతుంది. ఆయన ఇప్పుడు అన్నది అడ్మినిస్ట్రేషన్ తక్కువ చేసి పాలిటిక్స్ కూడా కేర్ఫుల్గా తగ్గించి ఈ 6 గ్యారెంటీల్లో 2-3 తగ్గించేస్తే మేనేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువ ఖర్చు ఉండి ఆయనకి ఆదాయం లేకపోతే ఎలా చేస్తాడు? ఆయన తప్పు కాదు కదా. ఆయన హైకమాండ్ అయినా సలహా ఇవ్వాలి, హైకమాండ్ సలహా ఇవ్వాలి. తర్వాత ఎవరైతే మినిస్టర్లు ఫెయిల్ అయ్యారో వాళ్ళని తీసేయాలి, అది మాత్రం తప్పదు. ఎందుకంటే ఇదే వెళ్తే వీళ్ళే చేస్తారంటే 5 సంవత్సరాల తర్వాత మునిగిపోతారు. ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో మంత్రిగా ఒకసారి జాయిన్ అయ్యాక
అతను మేనేజ్ చేసుకుని స్కాండల్ లేకపోతే కంటిన్యూ అవుతాడు. కానీ అతను ముంచేస్తున్నాడేమో ప్రభుత్వాన్ని, అది మనకు తెలియదు ముంచేసే వరకు. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అదే విధానం ఉన్నారు. 12-11 సంవత్సరాలు బట్టి కొంతమంది మంత్రులు ఉన్నారు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో, వాళ్ళనే రీషఫుల్ చేస్తే గవర్నమెంట్ మొదలుకి వెళ్తారు. సో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఉన్న ఆర్థిక వ్యవస్థను సాల్వ్ చేయాలంటే ఎక్స్పెండిచర్ కట్ చేయి, కొత్త మినిస్టర్స్ పట్ల స్ట్రీమ్ లైన్ చేయి, మొదలుకెళ్ళవచ్చు. కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే ఈ నెల అంటే 27-28 తారీఖున పెద్ద ఎత్తున మహానాడు సభను కూడా టీడీపీ కూడా ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది ముందు అంశాలు? అంటే ఒకటి, టీడీపీకి వచ్చిన ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వాళ్ళకి మూడో పార్టీ వచ్చింది, మూడో పార్టీ పోదు. ఇటు చూసి 4వ పార్టీ, 5వ పార్టీ, 6వ పార్టీ వస్తారా ఇంకా చెప్పలేము. ఎప్పుడైతే వాళ్ళకి పాపులారిటీ తగ్గింది, ఈ రోజుల్లో మళ్ళీ 45% ఏ పార్టీ తెచ్చుకోవడం చాలా కష్టం. సో మెయిన్ ఛాలెంజ్ టీడీపీకి ఏంటంటే పాత వాళ్ళని ఎలా తప్పించాలి, కొత్త రక్తం ఎలా తేవాలి, పాత వాళ్ళ కోపం లేకుండా ఎలా చూడాలి, కొత్త ఐడియాస్ ఏం తెస్తున్నారు, పాత ఐడియాస్ సరిపడతాయా, అది పెద్ద ఛాలెంజ్. ఒక అమరావతి మీద, పోలవరం మీద ఏదో చేస్తే జనం ఎత్తేస్తారంటే నేను ఒప్పుకోను. తాజ్మహల్ కట్టిన షాజహాన్, ఆగ్రా ఫోర్ట్ కట్టిన షాజహాన్ ఆఖరి జైల్లో వెళ్ళి కూర్చున్నాడు, ప్రజలు మెచ్చుకోలేదు. మంచి పరిపాలన కావాలి, మంచి పరిపాలన ఇవ్వగలరా, అది ఆయన ముందల ప్రశ్న, ఆయన ముందల ఛాలెంజ్. పాత స్లోగన్స్ అది ఎంత బోర్ వస్తుంది జనానికి, అప్పుడు ఇది చేస్తావు ఇది చేస్తావు, కొత్తగా ఏం చేస్తావు, కొత్తగా ఏం తీసుకొస్తావు. ఒక రైతు బంధు కేసీఆర్కి ఒక ఎలక్షన్ గెలిపించారు, ఎందుకంటే అది రెవల్యూషన్గా చేశాడు, ఎవరు చేయలేదు భారతదేశంలో 50-60 సంవత్సరాలు. సో అలాంటిది ఏమన్నా చేస్తాడా టీడీపీ, ఎదురు చూస్తారు. కానీ ఆ మీటింగ్స్ 40-50 మీటింగ్స్ అందరూ చూశారు, కొత్త మాత్రం ఏం కనపడదు. మనం హోప్ చేద్దాం కొత్త ఐడియాస్తో వస్తాడు, కొత్త ఐడియాస్ తీసుకొస్తాడని మాత్రం ఎదురు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అతను ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే మీ విశ్లేషణ ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన ఆపోజిషన్, ఆయన ఓట్లు పడింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఫుల్ పాపులారిటీ న్యాచురల్గా తగ్గిపోతుంది. చాలామందికి అసంతృప్తి ఆల్రెడీ వచ్చింది, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం మీద వేశారు ఓటు. తర్వాత ఈ సంవత్సరం అయిపోయింది, ఏమి జరిగింది, ఏం వచ్చింది, కొత్త ఏమున్నది, పరిపాలన ఎలా ఉన్నది, పాత వాళ్ళని తీశారు, ఈ చాలా ప్రశ్నలు వస్తున్నాయి ముందర. చిన్న రాష్ట్రం అయిపోయాక రాజకీయం ఎక్కువ అవుతుంది, ఎక్కువ రాజకీయం ఉన్నది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో. ఒకనప్పుడు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేరు, మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు 3 సైజులు పెద్ద ఆంధ్రప్రదేశ్కి ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇవాళ సెక్రటేరియట్కి ఎవరు వెళ్ళారు, ఏ కులంతో నాటకం ఆడుతున్నారు, ఏ కులస్తుడు ముందరకు వస్తున్నాడు, ఏ కుట్రదారు పక్కన కూర్చున్నారు, కరప్షన్ ఎక్కడ తినేస్తున్నారో అందరికి తెలుసు. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాంటేజ్ తీసుకుంటాడా, ఆయన ఒక కొత్త ఫేస్ చూపెడతాడా, కొత్తగా ముందరకు వస్తాడా, ఎవరైతే ఆయన దూరం చేసుకున్నారో కొన్ని కులాలు వాళ్ళని దగ్గర చేసుకుంటాడా, ఆయన చేతిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నది, కానీ అవకాశం తీసుకుంటాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది వెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ ఈరోజు ఉన్నటువంటి తాజా రాజకీయాల పరిస్థితులపై.